ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది అంటే మీలో చాలామంది అమెరికా అని, చైనా అని, ఇంకొంతమంది రష్యా అని అంటారు. కానీ ఇవేవి కూడా పవర్ఫుల్ కంట్రీస్ కాదు. ప్రజెంట్ అసలైన పవర్ఫుల్ కంట్రీ ఏది అంటే అదే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ చూడడానికి చాలా చిన్న దేశం, కానీ ఈ దేశం ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాను తన వేళ్ల మీద ఆడిస్తుంది. అమెరికానే వేళ్ల మీద ఆడిస్తుంది అంటే అంతకున్న పవర్ఫుల్ కంట్రీ ఏముంటుంది చెప్పండి. మీరు గమనించండి, అమెరికాలో అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా సరే, ఒబామా, జో బైడెన్, ఈవెన్ ట్రంప్ ఉన్నప్పటికీ అమెరికా ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ ఇజ్రాయెల్కే ఇస్తుంది. యూరప్కున్న ఎక్కువ ప్రయారిటీ ఇజ్రాయెల్కే ఇస్తుంది. అంటే ఇజ్రాయిల్ అంతటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన దేశం. మీ అందరికీ తెలుసు, అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అది రీసెంట్ డేస్లో మొదలైన అతిపెద్ద యుద్ధం. కానీ ఈ యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? ఇజ్రాయిల్. ఈ యుద్ధంలో మనకు మేజర్గా అమెరికా, ఇరాన్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ వెనక నుంచి మొత్తం నడిపించేది ఈ ఇజ్రాయిల్. ఎందుకంటే మీరు గమనించండి, ఇరాన్ దగ్గర ప్రజెంట్ డైరెక్ట్గా అమెరికాను టార్గెట్ చేసే ఎటువంటి టెక్నాలజీ లేదు. తమను తాము ఎంతో పవర్ఫుల్గా చూపించుకునే ఇరాన్ దగ్గర డైరెక్ట్గా అమెరికాను హిట్ చేసే మిసైల్స్ లేవు. అలాంటి దేశాన్ని అమెరికా ఇజ్రాయెల్ చెప్పడంతో టార్గెట్ చేస్తుంది. నిజానికి ఇరాన్ ఏం మంచి దేశం కాదు. ఇరాన్ ఒక రాడికల్ దేశం. అక్కడ షరియా లాను తీసుకువచ్చి మహిళలకు ఫ్రీడమ్ లేకుండా చేయడం, అంతకన్నా ముందు ఎంతో మోడర్న్గా ఉన్న దేశాన్ని కంప్లీట్గా ఒక రాడికల్ దేశంగా మార్చేశారు. దాంతోపాటు ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తే అది ఇజ్రాయెల్కి ప్రమాదం. అందుకే ఇజ్రాయెల్ తన పూర్తి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే కేవలం ఇజ్రాయెల్కే కాదు, అమెరికాకు కూడా ప్రమాదమని ట్రంప్ని కన్విన్స్ చేసి ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అండ్ ఈ యుద్ధాన్ని ఎండ్ చేసేది కూడా ఇజ్రాయిలే. పాకిస్తాన్ మీడియేటర్గా ఎంత ట్రై చేసినా ఈ యుద్ధం ఎండ్ కాదు. ఇజ్రాయిల్ ఒప్పుకుంటేనే ఎండ్ అవుతుంది. ఈ విషయాన్ని జియో పాలిటిక్స్ని కంటిన్యూగా ఫాలో అయ్యే మీలో చాలామంది రియలైజ్ అయ్యే ఉంటారు. అయితే ఇప్పుడు అప్డేట్ ఏమిటంటే, ఇజ్రాయిల్ పాకిస్తాన్ని అన్ని విధాలా ట్రాప్ చేసింది. ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలకు ఏబ్రహాం అకార్డ్స్ పైన సైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ముందుగా ఏబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని 2020లో ట్రంప్ గవర్నమెంటే తీసుకువచ్చింది. విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ని చాలా ఇస్లామిక్ దేశాలు ఒక దేశంగా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటివి 29 దేశాలు ఉన్నాయి. అందులో బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యెమెన్, ఖతర్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ అన్ని దేశాలకు మీరు ఇజ్రాయెల్తో రిలేషన్ని నార్మలైజ్ చేసుకోండి, ఇజ్రాయెల్ని ఒక కంట్రీగా యాక్సెప్ట్ చేస్తూ సైన్ చేయాల్సిన ఆ అగ్రిమెంట్ని అబ్రహాం అకార్డ్స్ అంటారు. నిజానికి అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అలాంటి ఒక దేశం ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశం కోసం ఇలా మిగతా దేశాల్ని ప్రెజర్ చేసి వాళ్ళకు శత్రువుగా మారాల్సిన అవసరం ఏముంది? కానీ స్టిల్ ట్రంప్ ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు అంటే ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ట్రంప్ పైన, అమెరికా పైన ఎంతగా ఉందో ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్, ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు వచ్చింది అండ్ ఇంకా ట్రంప్కు సంబంధించిన చాలా సీక్రెట్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి ట్రంప్ భయపడి ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నాడు అని. కానీ ట్రంపే కాదు, ఇంతకుముందు ఉన్న జో బైడెన్, అంతకుముందు ఉన్న బరాక్ ఒబామా, ఇలా అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇజ్రాయెల్కే ఇచ్చారు. కాబట్టి ట్రంప్ సీక్రెట్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సపోర్ట్ని ఇస్తున్నాడు అనడం కరెక్ట్ కాదు. ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి, జోర్డాన్కి, టర్కీ, ఇంకా అనేక మిడిల్ ఈస్ట్ దేశాలకు మీరు ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేయాలి అని ప్రెజర్ అండ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇది పాకిస్తాన్కి ఎంత ప్రమాదమో తెలుసా? పాకిస్తాన్ అనే దేశం క్రియేట్ అయిందే మతం ఆధారంగా. నిజానికి పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ప్యూర్ ముస్లిమ్స్ కాదు, వాళ్ళంతా ఒకప్పుడు హిందువులు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు. అయితే ప్యూర్ ఇస్లాంని ఫాలో అయ్యే మిడిల్ ఈస్ట్ వాళ్ళకంటే ఈ కన్వర్టెడ్ పాకిస్తాన్ గాళ్ళే ఎక్కువగా ఇస్లాం పట్ల రాడికలైజ్ అయ్యారు. వీళ్ళు మొదటి నుంచే మతం విషయంలో ఎక్స్ట్రీమ్ పనులు చేసుకుంటూ వచ్చారు. అంటే వీళ్ళ దేశంలో పిల్లలు చదివే అకాడమిక్స్లో మతాన్ని దూర్చారు. ఈవెన్ వీళ్ళ పాస్పోర్ట్ పైన కూడా ఈ పాస్పోర్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో వర్క్ అవుతుంది ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అని రాసుకున్నారు. వీళ్ళు ఇజ్రాయెల్ని కోర్ నుంచి హేట్ చేస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక నాన్ ముస్లిం కంట్రీ. వాళ్ళు పాలస్తీన్ దేశం పైన ఆక్రమణ చేసి తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్ అంటే ఇరాన్కి కూడా ఇష్టం లేదు. ఇరాన్ అయితే తమ రాజ్యాంగంలో 1979లోనే మేము ఇజ్రాయెల్ని భవిష్యత్తులో నాశనం చేస్తాము అని రాసుకుంది. ఇక మిగతా సౌదీ అరేబియా, ఇండోనేషియా, జోర్డాన్ లాంటి దేశాలు
ఇజ్రాయెల్ పాలస్తీన్లో ఉన్న ముస్లిం పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆ దేశాన్ని రికగ్నైజ్ చేయలేదు. మీ అందరికీ తెలుసు, ట్రంప్ గత కొద్ది నెలల నుంచి పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ని మై ఫేవరెట్ పీపుల్స్, మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటూ అనేక సార్లు పొగిడాడు. అలాగే ఇరాన్ యుద్ధాన్ని ఎండ్ చేయడానికి పాకిస్తాన్ని మీడియేటర్గా తీసుకువచ్చాడు. కానీ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం. వీళ్లకు గొడవలు క్రియేట్ చేయడం వచ్చు కానీ సాల్వ్ చేయడం వీళ్ళ వల్ల కాదు. అందుకే పాకిస్తాన్ ఎంత ట్రై చేసినా ఇరాన్ యుద్ధాన్ని ఆపలేకపోయింది. పాకిస్తాన్ వల్ల ఈ పని కాదు అని మనకు ముందే తెలుసు. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది చిల్లర జర్నలిస్టులు, పాకిస్తాన్ రాడికల్ మైండ్ సెట్ కలిగిన ఇదిగో ఇలాంటి జర్నలిస్టులు చూసారా పాకిస్తాన్ ఎంత గొప్పగా ఫారెన్ డిప్లొమసీని మెయింటైన్ చేస్తుందో. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తుంది, మరోవైపు దేశంలో క్రికెట్ లీగ్స్ని కండక్ట్ చేస్తుంది, ఇంకోవైపు ప్రపంచ శాంతిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇరాన్ యుద్ధంలో మీడియేషన్ చేస్తుంది అంటూ మన ఇండియాలో కూర్చొని ఏ మాత్రం సిగ్గు లేకుండా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈమె ఒక్కతే కాదు, ఇలాంటి చిల్లర జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఈ మధ్య మన తెలుగులో కూడా క్రియేట్ అయ్యారు. ఇరాన్ యుద్ధంలో మీడియేషన్ చేయడంలో పాకిస్తాన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇక పాకిస్తాన్తో ట్రంప్కు పెద్దగా యూజ్ లేదు. అందుకే ఇప్పుడు స్వయంగా అమెరికానే ఇరాన్తో యుద్ధాన్ని ఎండ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. మొదట్లో వీళ్ళు అనేక డిస్కషన్లు చేశారు. అన్నీ ఫెయిల్ అయ్యేసరికి నిన్న అమెరికా డైరెక్ట్గా ఇరాన్ నేవీ పైన దాడి చేసింది. అంటే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎలాగోలా ఇరాన్ యుద్ధాన్ని మేము ఎండ్ చేస్తాము. కానీ ఇప్పుడు పాకిస్తాన్, నువ్వు ఏబ్రహాం అకార్డ్స్ పైన సైన్ చెయ్యాలి, ఇజ్రాయెల్తో మీ రిలేషన్ని నార్మలైజ్ చేయండి అంటూ ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కి ఆర్డర్ చేశాడు. ఇక్కడ పాకిస్తాన్ బాగా ఇరుక్కుంది. ఎందుకంటే పాకిస్తాన్ క్రియేట్ అయిందే మతం బేసిస్ పైన. పాకిస్తాన్ ప్రజలకు ఇజ్రాయెల్ అంటే విపరీతమైన హేట్. పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వం ఇజ్రాయెల్కి సపోర్ట్గా మాట్లాడితే వెంటనే ఆ గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ల పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ట్రంప్ చెప్పిన డిమాండ్స్కి ఒప్పుకుంటే తమ ప్రభుత్వం పడిపోతుంది, ఒప్పుకోకపోతే ట్రంప్ పాకిస్తాన్ని టార్గెట్ చేయడం మొదలు పెడతాడు. ఇన్ని రోజులు అమెరికా పాకిస్తాన్ని కాపాడుతూ వచ్చింది, పొగుడుతూ వచ్చింది. ఇప్పుడు వదిలేస్తుంది. ఇండియా మీ పైన దాడి చేయడానికి వస్తే ఈసారి మేము కాపాడడానికి రాము అని క్లియర్గా చెప్పేస్తుంది. నిజం చెప్తున్నాను, ట్రంప్ గురించి మీకు కొద్దిగా తెలిసి ఉన్నా ఇతను ఇస్లాం సపోర్టర్ కాదు. ఇతను పాకిస్తాన్ని హేట్ చేస్తాడు. ఇతను ప్రీవియస్లో ఇచ్చిన యాంటీ ఇస్లాం, యాంటీ పాకిస్తాన్ స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. కానీ రీసెంట్ టైంలో పాకిస్తాన్తో అమెరికాకు అవసరం ఉంది కాబట్టి ట్రంప్ తన టోన్ మార్చి ఇండియాకు అగెన్స్ట్గా వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అవసరం తీరాక పాకిస్తాన్ని కంప్లీట్గా అబాండన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, జియో పాలిటిక్స్లో మనకు పర్మనెంట్ మిత్రువులు ఉండరు, శత్రువులు ఉండరు. ఆ టైంలో ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా దేశాలు బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ చిల్లరగాడు ఖ్వాజా ఆసిఫ్ మేము ట్రంప్ అడిగినట్టుగా ఏబ్రహాం అకార్డ్స్ పైన సైన్ చేయలేము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతని స్టేట్మెంట్ వచ్చిన వెంటనే అమెరికన్ సెనేటర్ గ్రేహం దీనిపైన రెస్పాండ్ అవుతూ మేము పాకిస్తాన్ని మీడియేటర్గా చూస్ చేసుకోవడమే ఒక పెద్ద తప్పు. పాకిస్తాన్ ఒక ప్రాబ్లమేటిక్ మీడియేటర్. ఇక ఇరాన్ సంగతి మేం చూసుకుంటాం. కానీ ఏబ్రహాం అకార్డ్స్ విషయంలో పాకిస్తాన్ త్వరగా తమ డెసిషన్ చెప్తే బాగుంటుంది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. నో అంటే అమెరికా టార్గెట్ చేస్తుంది, ఎస్ అంటే దేశంలో పాకిస్తాన్ గవర్నమెంట్ పడిపోతుంది. అన్ని విధాల పాకిస్తాన్ ఇప్పుడు ట్రాప్ అయిపోయింది. వీటితో పాటు రీసెంట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మిలిటరీ ట్రైన్ పైన దాడి చేసింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు బార్డర్ ఏరియాలో వీళ్ళ మిలిటరీని టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు. అండ్ కింద ఉన్న సింధు ప్రాంత ప్రజలు ఇండస్ వాటర్ కోసం భారీగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా పాకిస్తాన్ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా ఉన్న పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఈ చిల్లర ఆసిమ్ మునీర్ గాడు మాత్రం ఇండియాకు వార్నింగ్ ఇస్తూ మేము స్ట్రాంగ్గానే ఉన్నాము అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీడికి డీప్ డౌన్ చాలా క్లియర్గా తెలుసు, ఒకవేళ ఈ టైంలో ఇండియా అటాక్ చేస్తే పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదు. మన మిలిటరీని, మన వెపన్ టెక్నాలజీని తట్టుకునేంత సీన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్కి ఏమాత్రం లేదు. ఇప్పుడు ట్రంప్ కండిషన్కి పాకిస్తాన్ ఒప్పుకుంటే వీళ్ళు తమ పాస్పోర్ట్ డిజైన్ మొత్తాన్ని మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు తమ పాస్పోర్ట్ పైన
ఈ పాస్పోర్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేస్తుంది ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అని రాశారు. అంటే ఇప్పుడు వీళ్ళు ట్రంప్ కండిషన్కి ఒప్పుకుంటే తమ దేశంలో ఉన్న పాస్పోర్ట్స్ అన్నిటిని డిజైన్ మార్చాలి, అన్నిటినీ రిటర్న్ తీసుకొని కొత్తవి ప్రింట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు ట్రంప్ డిమాండ్కి ఒప్పుకోకపోతే ట్రంప్ వీళ్ళను టార్గెట్ చేస్తాడు, వీళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాడు. అండ్ రీసెంట్గా వీళ్లకు IMF లోన్ని ఇప్పించాడు, వాటిని కూడా ఆపేస్తాడు. దాంతోపాటు సౌదీ అరేబియా, UAE దేశాలు ఆల్వేస్ అమెరికాకు సపోర్ట్గానే ఉంటాయి. కాబట్టి అవి కూడా ఇకపై పాకిస్తాన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తాయి. పాకిస్తాన్ ఆల్రెడీ ఒక అడుక్కు తినే దేశం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతకన్నా వరస్ట్గా మారుతోంది. ఐ థింక్ పాకిస్తాన్ని పూర్తిగా ఎండ్ చేయడానికి మన భారత్కి ఇది ఒక సరైన అవకాశం. మరి మన భారత్ ఈ అవకాశాన్ని యూజ్ చేస్తుందా, లేదా మంచితనానికి పోయి ఎనిమీ వీక్గా ఉన్న టైం చూసి మనం అటాక్ చేయడం కరెక్టు కాదు అని వదిలేస్తుందా? ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది? ఈ టైంలో పాకిస్తాన్ని టార్గెట్ చేసి ఈ చీడ పురుగును పర్మనెంట్గా ఈ దేశాన్ని ముక్కలు చేస్తే బాగుంటుందా, లేదా వదిలేయడమే న్యాయమా? అలాగే ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో నేను గమనించిన విషయం ఏమిటంటే, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఈ యుద్ధాన్ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి కావాలని ప్లాన్ చేశాయి అనిపిస్తుంది. అండ్ ఈ యుద్ధం యొక్క మేజర్ ఇంటెన్షన్ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎండ్ చేయడం మాత్రమే కాదు, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాల్ని కంట్రోల్లోకి తేవడం అండ్ ఈ దేశాల్లో ఉన్న రాడికలిజంని ఎలిమినేట్ చేయడం. ఈ ప్లాన్లో ఇండియా కూడా భాగం కావచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఈ యుద్ధం స్టార్ట్ అయిన జస్ట్ ఒకరోజు ముందు మోడీ గారు ఇజ్రాయెల్లో ఉన్నారు. మోడీ గారి ఆ విజిట్కి ఒక అఫీషియల్ రీజన్ ఉంది, కానీ అన్అఫీషియల్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ మోడీ గారు ఏం డిస్కస్ చేశారో మనకు బయట తెలియదు. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ అండ్ భారత్ ఈ 3 దేశాలు కలిసే ఈ యుద్ధాన్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి మన భారత్కి కామన్ శత్రువులు చాలా ఉన్నారు. ఉదాహరణకి టర్కీ ఇజ్రాయెల్కి ఎనిమి, టర్కీ మనల్ని కూడా టార్గెట్ చేస్తుంది. పాకిస్తాన్ ఇజ్రాయెల్కి ఎనిమి, పాకిస్తాన్ మనకు బద్ధ శత్రువు. అండ్ మిగతా ఇస్లామిక్ దేశాలు కూడా ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాలను కంట్రోల్లో పెట్టడానికి ఈ యుద్ధాన్ని ప్లాన్ చేశారు అనే ఒక థియరీ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ అమెరికా యుద్ధం అనేది ఒక అతిపెద్ద ప్లాన్లో చిన్న భాగమా? ఇందులో ఇండియా హస్తం కూడా ఉందా? అండ్ ప్రజెంట్ పాకిస్తాన్ చాలా వీక్గా ఉంది. ఈ టైంలో మనం పాకిస్తాన్ని టార్గెట్ చేసి ఈ చీడ పురుగును కంప్లీట్గా ముక్కలు చేస్తే ఎలా ఉంటుంది? ఇండియా అలా చెయ్యాలా వద్దా? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.